స్నేహితులు మనలోని లోపాలను ఎత్తి చూపితే ఆగ్రహానికి గురవుతాం. వారి విమర్శనలను విలువైన సలహాలుగా పరిగణించక తమను కించపరుస్తున్నట్టు భావిస్తాం. వారిని దూరం పెట్టి ముఖస్తుతి చేసేవారినే తమ చుట్టూ పెట్టుకుంటాం. చివరకు తమ జీవితం ఎందుకు మారలేదో అర్థం కాక బాధపడుతుంటాం. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే నిజమైన స్నేహితులను పోగొట్టుకోవద్దు. రాజ్ షమాని, పాడ్కాస్టర్. కొత్త ఏడాది ఆరంభంలో అందరూ ప్రణాళికలు వేసుకోవడం, లక్ష్యాలు విధించుకోవడంపై ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు ఉత్సుకత, ఉత్సాహం కలుగుతాయి. కానీ వాటి ఆచరణ మొదలు పెట్టేసరికి చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. దీంతో చాలామంది కొన్ని రోజులకే తమ లక్ష్యాలను గాలికి వదిలేస్తుంటారు. మీరు అలాంటి ఆరంభ శూరులు సమూహంలో చేరకుండా స్థిరత్వంతో శ్రమిస్తేనే కోరుకున్న ఫలితాలను సాధిస్తారు. లేకపోతే సంవత్సరాంతంలో మీకు పశ్చాత్తాపమే మిగులుతుంది. శరణ్ శ్రీవత్స, ఎంటర్ప్రీనర్. మానవాళి నేడు ఎదుర్కొంటున్న సమస్యల్లో సగం చేజేతులా కొని తెచ్చుకున్నవే. ప్రకృతి వనరులను నాశనం చేసుకున్న ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. మన తర్వాత తరం మరింత ఎక్కువగా ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఇప్పటికీ మేలుకోకపోతే ముందు తరాల వారు మనల్ని క్షమించరు. నుగతా కుమారి, రచయిత్రి, సామాజిక కార్యకర్త. నెమ్మదిగా శ్వాస తీసుకోవడాన్ని సాధన చేయండి. శ్వాస నెమ్మదిగా తీసుకోవడం, నిమిషానికి 5-6 సార్లు గాలి పీల్చి వదలడం ద్వారా అనేక ప్రయోజనాలు కలవు. మొదటి నిమిషం పూర్తయ్యేసరికి హృదయ స్పందన రేటు తగ్గుతుంది. 3 నిమిషాల్లోపే గుండె, మెదడుకు సమాచారాన్ని చేరవేసే వాగస్ నాడి మరింత చురుగ్గా మారుతుంది. 5 నిమిషాలు అయ్యేసరికి శరీరంలో కార్టిసాల్ తగ్గి ఆందోళన మాయమవుతుంది. ఈ ప్రక్రియను రోజు సాధన చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉండటంతో పాటు నిద్ర మెరుగవుతుంది. శ్రద్ధే కటియార్, వైద్య నిపుణులు. మిమ్మల్ని కాపాడడానికి ఏ ఒక్కరూ లేరిక్కడ. మీరు చదివే కాలేజీ, మీరు పనిచేసే కంపెనీ, మీ డిగ్రీ, మీ పట్టా, మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు మీ జీవితాన్ని మార్చలేరు. మీ స్థితిని మార్చగలిగేది ఒక్కరు మాత్రమే, అది మీరే. ఎవరి సాయం కోసమో ఎదురు చూస్తూ కూర్చోకండి. మిమ్మల్ని మీరు నమ్ముకొని తక్షణం పనిలోకి దిగండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రయత్నించడం మానకండి. అక్షయ్ సైని, యూట్యూబర్. ఈ అలవాట్లతో ఆనందమయ జీవితాన్ని చేసుకోండి. ఇతరుల పట్ల దయ, కరుణ, క్షమాగుణం, ఆశావాహ దృక్పథం, గతం గురించి చింతించకపోవడం, మర్యాదకర ప్రవర్తన, కృతజ్ఞత, కుటుంబంతో ఎక్కువగా గడపడం, చేస్తున్న పనిని ఆస్వాదించడం, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండటం, చెడు స్నేహాలకు దూరంగా